అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో వివిధ ఫ్లిప్ ఫ్లాప్లను వాటిపై ముద్రించిన నెంబర్ ద్వారా ఎలా ప్రదర్శించాలో తెలుసుకుందాం. ఈ వీడియో ముగింపులో మీరు వీటిని చేయగలరు. ఐసీలపై ప్రింటెడ్ నెంబర్ ద్వారా డిఫరెంట్ ఫ్లిప్ ఫ్లాప్లను ప్రదర్శించగలరు. ఈ ప్రాక్టికల్ చేయడానికి అవసరమైన టూల్స్, ఎక్విప్మెంట్ మరియు మెటీరియల్లను కలెక్ట్ చేద్దాం. IC74LS73, IC74LS74, IC74LS76, IC74LS107, IC74LS109. ఇప్పుడు మనం యాక్టివ్లో మరియు హై ఇన్పుట్ పిన్ల వివరాల గురించి చర్చిద్దాం. సంబంధిత డేటా షీట్ల పిన్ వివరాల నుండి యాక్టివ్లో ఉన్న ఇన్పుట్ను గుర్తించవచ్చు. సిగ్నల్ పేరుపై ఉన్న బార్ లేదా సిగ్నల్పై ఉన్న లైన్ వంటిది తరచుగా యాక్టివ్లో సిగ్నల్లను సూచిస్తుంది. సాధారణంగా లో స్థాయి 0తో ఇక్కడ సూచించబడుతుంది. సంబంధిత డేటా షీట్ల పిన్ వివరాల నుండి యాక్టివ్ హై ఇన్పుట్ని గుర్తించవచ్చు. అయితే సిగ్నల్ పేరుపై ఎటువంటి బార్ లేకపోతే సాధారణంగా దానిని అత్యధిక స్థాయి 1గా సూచించవచ్చు. ఇప్పుడు IC74LS73 గురించి చర్చిద్దాం. 74LS73 అనేది డ్యూయల్ JK ఫ్లిప్ ఫ్లాప్ ఐసీ. ఇది 74LS ఫ్యామిలీకి చెందినది. ఇది 2 ఇండివిజువల్ JK ఫ్లిప్ ఫ్లాప్లతో కూడి ఉంటుంది. ఒక్కొక్కటి ఇండిపెండెంట్ J సెట్ మరియు K రీసెట్ ఇన్పుట్లతో ఉంటుంది. ఇది 2 స్వతంత్ర ప్రతికూల ఎడ్జ్ ట్రిగర్డ్ క్లాక్ ఇన్పుట్లను కలిగి ఉంటుంది మరియు ఈ ఐసీ సీక్వెన్షియల్ లాజిక్ అప్లికేషన్ల కోసం రూపొందించబడింది మరియు డిజిటల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్లతో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. 74LS73 ఐసీ సాధారణంగా 14 పిన్ డ్యూయల్ ఇన్లైన్ ప్యాకేజ్ DIPలో వస్తుంది. ఇక్కడ మీరు IC74LS73 యొక్క సింబల్ రిప్రజెంటేషన్ చూడవచ్చు. పిన్ 1 క్లాక్ ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 JK1. పిన్ 2 క్లియర్ ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 JK1. పిన్ 3 ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 K1. పిన్ 4 పవర్ సప్లై ప్లస్ 5 వోల్ట్ VCC. పిన్ 5 క్లాక్ ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 JK2. పిన్ 6 క్లియర్ ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 JK2. పిన్ 7 ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 J2. పిన్ 8 కాంప్లిమెంటరీ అవుట్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 Q2. పిన్ 9 అవుట్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 Q2. పిన్ 10 ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 K2. పిన్ 11 కనెక్టెడ్ టు గ్రౌండ్ GND. పిన్ 12 అవుట్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 Q1. పిన్ 13 కాంప్లిమెంటరీ అవుట్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 Q1. పిన్ 14 ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 J1. ఇక్కడ మీరు IC74LS73 యొక్క లాజిక్ కనెక్షన్ డయాగ్రామ్ చూడవచ్చు. IC74LS74 గురించి చర్చిద్దాం. 74LS74 అనేది డ్యూయల్ D టైప్ ఎడ్జ్ ట్రిగర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ ఐసీ. 74LS74 డివైస్ కాంప్లిమెంటరీ అవుట్పుట్స్లతో 2 ఇండిపెండెంట్ పాజిటివ్ ఎడ్జ్ ట్రిగర్డ్ D ఫ్లిప్ ఫ్లాప్లను కలిగి ఉంటుంది. 74LS74 ఐసీ సాధారణంగా 14 పిన్ డ్యూయల్ ఇన్లైన్ ప్యాకేజ్ DIPలో వస్తుంది. ఇక్కడ మీరు IC74LS74 యొక్క సింబల్ రిప్రజెంటేషన్ చూడవచ్చు. పిన్ 1 డేటా క్లియర్ ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 D1. పిన్ 2 డేటా ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 D1. పిన్ 3 క్లాక్ ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 D1. పిన్ 4 ప్రెజెంట్ ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 D1. పిన్ 5 అవుట్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 D1. పిన్ 6 కాంప్లిమెంటరీ అవుట్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 D1. పిన్ 7 కనెక్టెడ్ టు గ్రౌండ్. పిన్ 8 కాంప్లిమెంటరీ అవుట్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 D2. పిన్ 9 అవుట్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 D2. పిన్ 10 ప్రీసెట్ ఇన్పుట్ పిన్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 D2. పిన్ 11 క్లాక్ ఇన్పుట్ పిన్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 D2. పిన్ 12 డేటా ఇన్పుట్ పిన్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 D2. పిన్ 13 డేటా క్లియర్ ఇన్పుట్ పిన్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 D2. పిన్ 14 పవర్ సప్లై ప్లస్ 5 వోల్ట్ VCC.
ఇక్కడ మీరు IC74LS74 యొక్క లాజిక్ డయాగ్రామ్ను చూడవచ్చు. పార్ట్ నెంబర్ సాధారణంగా ఐసీ ప్యాకేజ్ పైభాగంలో ముద్రించబడుతుంది. ఇది అక్షరాలు మరియు సంఖ్యల కాంబినేషన్ కావచ్చు మరియు ఇది తరచుగా సిరీస్ నేమ్ కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం IC74LS76 గురించి తెలుసుకుందాం. 74LS76 అనేది డ్యూయల్ ఇన్లైన్ JK ఫ్లిప్ ఫ్లాప్ 16 పిన్ ఐసీ. నెగటివ్ ఎడ్జ్ ట్రిగర్డ్ క్లాక్ ఇన్పుట్లతో దాని లోపల 2 JK ఫ్లిప్ ఫ్లాప్లు ఉన్నాయి మరియు ప్రతి JK ఫ్లిప్ ఫ్లాప్ అప్లికేషన్ ఆధారంగా ఒక్కొక్కటిగా ఉపయోగించబడుతుంది. JK ఫ్లిప్ ఫ్లాప్ అత్యంత ప్రభావవంతమైన ఫ్లిప్ ఫ్లాప్లు మరియు వాటి ఇండిపెండెంట్గా కొన్ని అప్లికేషన్ల కోసం ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనం IC74LS76 గురించి తెలుసుకుందాం. 74LS76 అనేది డ్యూయల్ ఇన్లైన్ JK ఫ్లిప్ ఫ్లాప్ 16 పిన్ ఐసీ. నెగటివ్ ఎడ్జ్ ట్రిగర్డ్ క్లాక్ ఇన్పుట్లతో దాని లోపల 2 JK ఫ్లిప్ ఫ్లాప్లు ఉన్నాయి మరియు ప్రతి JK ఫ్లిప్ ఫ్లాప్ అప్లికేషన్ ఆధారంగా ఒక్కొక్కటిగా ఉపయోగించబడుతుంది. JK ఫ్లిప్ ఫ్లాప్ అత్యంత ప్రభావవంతమైన ఫ్లిప్ ఫ్లాప్లు మరియు వాటి ఇండిపెండెంట్గా కొన్ని అప్లికేషన్ల కోసం ఉపయోగించవచ్చు. పిన్ డీటెయిల్స్ ఆఫ్ IC74LS76. పిన్ 1 క్లాక్ ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 JK1. పిన్ 2 ప్రీసెట్ ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 JK1. పిన్ 3 డేటా క్లియర్ ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 JK1. పిన్ 4 ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 J1. పిన్ 5 పవర్ సప్లై ప్లస్ 5 వోల్ట్ VCC. పిన్ 6 క్లాక్ ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 JK2. పిన్ 7 ప్రీసెట్ ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 JK2. పిన్ 8 డేటా క్లియర్ ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 JK2. పిన్ 9 ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 J2. పిన్ 10 కాంప్లిమెంటరీ అవుట్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 Q2. పిన్ 11 అవుట్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 Q2. పిన్ 12 ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 K2. పిన్ 13 కనెక్టెడ్ టు గ్రౌండ్. పిన్ 14 కాంప్లిమెంటరీ అవుట్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 Q1. పిన్ 15 అవుట్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 Q1. పిన్ 16 ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 K1. ఇక్కడ మీరు IC74LS76 యొక్క సింబల్ రిప్రజెంటేషన్ మరియు లాజిక్ డయాగ్రామ్ చూడవచ్చు. పార్ట్ నెంబర్ సాధారణంగా ఐసీ ప్యాకేజ్ పైభాగంలో ప్రింట్ చేయబడుతుంది. ఇది లెటర్స్ మరియు నెంబర్స్ల కాంబినేషన్ కావచ్చు మరియు ఇది తరచుగా సిరీస్ పేరును కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం IC74LS107 గురించి తెలుసుకుందాం. 74LS107 అనేది ఇండివిజువల్ JK డైరెక్ట్ క్లియర్ మరియు నెగటివ్ ఎడ్జ్ క్లాక్ పల్స్ ఇన్పుట్లతో కూడిన JK ఫ్లిప్ ఫ్లాప్. 74LS107 డ్యూయల్ JK ఫ్లిప్ ఫ్లాప్ మొత్తం 14 పిన్లను కలిగి ఉంది. ఇందులో 2 ఇండిపెండెంట్ JK ఫ్లిప్ ఫ్లాప్లకు ఇన్పుట్లు, ఫ్లిప్ ఫ్లాప్ల రెండింటికి క్లాక్ ఇన్పుట్లు, 2 ఫ్లిప్ ఫ్లాప్లకు అవుట్పుట్లు మరియు ఫ్లిప్ ఫ్లాప్ల రెండింటికి కాంప్లిమెంటరీ అవుట్పుట్లు ఉన్నాయి. పిన్ డీటెయిల్స్ ఆఫ్ IC74LS107. పిన్ 1 ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 J1. పిన్ 2 కాంప్లిమెంటరీ అవుట్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 Q1. పిన్ 3 అవుట్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 Q1. పిన్ 4 ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 K1. పిన్ 5 అవుట్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 Q2. పిన్ 6 కాంప్లిమెంటరీ అవుట్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 Q2. పిన్ 7 కనెక్టెడ్ టు ది గ్రౌండ్. పిన్ 8 ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 J2. పిన్ 9 క్లాక్ ప్లస్ ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 JK2. పిన్ 10 రీసెట్ బై క్లియర్ ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 JK2. పిన్ 11 ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 K2. పిన్ 12 క్లాక్ ప్లస్ ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 JK1. పిన్ 13 రీసెట్ బై క్లియర్ ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 JK1. పిన్ 14 పవర్ సప్లై ప్లస్ 5 వోల్ట్ VCC. ఇక్కడ మీరు IC74LS107 యొక్క లాజిక్ను చూడవచ్చు. పార్ట్ నెంబర్ సాధారణంగా ఐసీ ప్యాకేజ్ పైభాగంలో ప్రింట్ చేయబడుతుంది. ఇది లెటర్స్ మరియు నెంబర్స్ కాంబినేషన్ కావచ్చు మరియు ఇది తరచుగా సిరీస్ పేరును కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం IC74LS109 గురించి తెలుసుకుందాం. 74LS109 అనేది 16 పిన్ ఐసీ.
పిన్ IC2 ఇండిపెండెంట్ JK పాజిటివ్ ఎడ్జ్ ట్రిగర్డ్ ఫ్లిప్ ఫ్లాప్లను కలిగి ఉంటుంది. 74LS109 0 నుండి 70 సెల్సియస్ వరకు పనిచేయడానికి ప్రత్యేకించబడింది. 74LS109 యొక్క ఫీచర్ ఒక ప్యాకేజ్. పిన్ 1 క్లియర్ ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 JK1, పిన్ 2 ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 J1, పిన్ 3 ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 K1, పిన్ 4 క్లాక్ ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 JK1, పిన్ 5 ప్రీసెట్ ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 JK1, పిన్ 6 అవుట్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 Q1, పిన్ 7 కాంప్లిమెంటరీ అవుట్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 1 Q1, పిన్ 8 కనెక్టెడ్ టు గ్రౌండ్, పిన్ 9 కాంప్లిమెంటరీ అవుట్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 Q2, పిన్ 10 అవుట్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 Q2, పిన్ 11 ప్రీసెట్ ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 JK2, పిన్ 12 క్లాక్ ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 JK2, పిన్ 13 ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 K2, పిన్ 14 ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 J2, పిన్ 15 క్లియర్ ఇన్పుట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 JK2, పిన్ 16 పవర్ సప్లై ప్లస్ 5V VCC. ఇక్కడ మీరు IC74LS109 యొక్క సింబల్ రిప్రజెంటేషన్ మరియు లాజిక్ డయాగ్రామ్ను చూడవచ్చు. పార్ట్ నెంబర్ సాధారణంగా IC ప్యాకేజ్ పైభాగంలో ప్రింట్ చేయబడుతుంది. ఇది లెటర్స్ మరియు నెంబర్స్ల కాంబినేషన్ కావచ్చు మరియు ఇది తరచుగా సిరీస్ పేరును కలిగి ఉంటుంది. ఇప్పుడు మీరు వీటిని చేయగలరని ఆశిస్తున్నాము. ICలపై ప్రింట్ చేసిన సంఖ్య ద్వారా విభిన్న ఫ్లిప్ ఫ్లాప్లను ప్రదర్శించడం. ఇది ఐసీలపై ప్రింట్ చేసిన సంఖ్యల ఆధారంగా విభిన్న ఫ్లిప్ ఫ్లాప్లను ఎలా ప్రదర్శించాలి అనే అంశంపై ఈ సెషన్ ముగిసింది. ధన్యవాదాలు.